శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గోదాదేవి ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 20వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించినటువంటి గోదా గీతమాలికలో ఉన్నటువంటి 20వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 20వ పాసురంలో ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుడి భార్య అయిన నీలాదేవితో, శ్రీకృష్ణ పరమాత్మతో ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, మేలుకో గోపాల బాల మేలుకోవమ్మ నీళ, మేలుకొని మమ్మేల వలె జగమేలు దంపతులారా, అమరులకు అభయమ్ములిచ్చి అసురగణముల నెల్లగూల్చే ఆర్తరక్షక అభయహస్త ఆశ్రితావన మేలుకో, పల్లవాధర సింహమధ్య పసిడి నిగ్గుల మేనిచాయ, నీరజాలయ వివేకావా నీళరో ఇక మేలుకోవా, ఆలమట్టము మాకు నిమ్మ అద్దమది మా చేతికిమ్మ, హరినిగూడి తానమాడే వరము మాకిమ్మ అంటూ కీర్తిస్తోంది. ఆండాళ్ తల్లి ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తోంది, దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మేలుకో గోపాల బాల మేలుకోవమ్మ నీళ అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకో, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నందుని కోడలైనటువంటి నీలాదేవి నీవు కూడా నిద్ర నుంచి మేలుకో, మేలుకొని మమ్మేల వలె జగమేలు దంపతులారా, మీరు మేల్కొంటే శ్రీకృష్ణ పరమాత్మ నిద్రా సౌందర్యం దర్శించి, ఆ తర్వాత ఆయన మేల్కొనే సౌందర్యం దర్శించి ఆయనకి దిష్టి తీసి మంగళాశాసనం పాడదామని వచ్చామని ఆండాళ్ తల్లి గోపికలతో ప్రార్థిస్తోంది. అమరులకు అభయమ్ములిచ్చి అసుర గణముల నెల్లగూర్చే ఆర్తరక్షక అభయహస్త ఆశ్రితావన మేలుకో అంటే, రాక్షసులందరినీ సంహరించి దేవతలకు అభయమిచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తరక్షకుడా, మమ్మల్ని అనుగ్రహించడానికి ఆలస్యం ఎందుకు స్వామి? 33 కోట్ల మంది దేవతలు ఆపదలో ఉంటే వాళ్ళందరినీ రక్షించటానికి వెళ్ళి నీ తేజస్సుతో, నీ పరాక్రమంతో శత్రువులందరినీ నిర్వీర్యం చేశావు. గోకులం మొత్తంలో 5 లక్షల మంది గోపికలమే ఉన్నావు, మమ్మల్ని అనుగ్రహించడానికి నిద్ర నుంచి మేలుకొని దర్శనం ఎందుకు ఇవ్వవు స్వామి అని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోంది. అంటే లెక్క ఎక్కువ ఉండాలా? వాళ్ళు 33 కోట్ల మంది ఉన్నారు, 5 లక్షల మందికి అనుగ్రహం ఇచ్చేదేంటి అని ఆలస్యం చేస్తున్నావా స్వామి? ఆలస్యం వలదు. ఎందుకంటే నిన్ను చూడకపోతే మాకు మరణమే శరణ్యము. ఇంద్రుడిలాగా రాజ్యం అడగట్లేదు స్వామి, అర్జునుడి కోసం బాణం దెబ్బలు తిన్నట్టు మా కోసం బాణం దెబ్బలు తినద్దు స్వామి. మేము కోరేదల్లా ఒకటే, నీవు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు నీ నిద్రా సౌందర్యం చూడాలి, నీ చూపులు దర్శించాలి, నీకు దిష్టి తగలకుండా దిష్టి తీసి మంగళాశాసనం పాడాలి. అంతేగాని ఇంద్రుడిలాగా రాజ్యం అడగట్లేదు, అర్జునుడి కోసం బాణం దెబ్బలు తినమని అడగట్లేదు, మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ కీర్తిస్తున్నారు. అలాగే పల్లవాధర సింహమధ్య పసిడి నిగ్గుల మేనిచాయ, నీరజాలయ వివేకావా నీళరో ఇక మేలుకోవా అంటే, స్వామి నీతో పాటు అమ్మను కూడా కీర్తిస్తాము, నీలాదేవిని కూడా కీర్తిస్తాము. అమ్మ, నువ్వు సీతమ్మగా ఉన్నప్పుడు రావణాసురుడు నిన్ను చెరబెట్టాడు కదా, స్త్రీ బాధ ఏంటో నీకు తెలియదా అమ్మ? మేము స్వామిని చూడకుండా ఉండలేకపోతున్నామని ఆండాళ్ తల్లి గోపికలందరి తరపున శ్రీకృష్ణుడి దేవేరి అయిన నీలాదేవిని కీర్తిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవేరి నీలాదేవి, ఆవిడ కూడా ఆండాళ్ తల్లి స్వరూపమే. ఆవిడ నిద్ర నుంచి మేల్కొని వచ్చి మీకు ఏం కావాలి అని ఆండాళ్ తల్లిని గోపికల్ని అడుగుతుంది. కృష్ణ పరమాత్మ ఇంకా నిద్ర నుంచి మేల్కొనలేదు, మీకేం కావాలని ఆయన దేవేరి అయిన నీలాదేవి ఆండాళ్ తల్లిని అడుగుతుంది. అప్పుడు ఆండాళ్ తల్లి ఏం చెప్తుందంటే, ఆలమట్టము మాకు నిమ్మ అద్దమది మా చేతికిమ్మ, హరినిగూడి తానమాడే వరము మాకిమ్మ అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. అంటే అమ్మ, వింజామరము, అద్దము, నీ స్వామి ఈ మూడింటిని మాకిచ్చి పంపించు. తెల్లవారుజామున నదీ స్నానం చేస్తాం, మార్గళి వ్రతం ఆచరిస్తాం, ధనుర్మాస వ్రతం చేస్తాం, స్వామి అనుగ్రహం పొందుతాం అని నీలాదేవిని ఆండాళ్ తల్లి అడుగుతుంది. అయితే ఇక్కడ వీటిని ఎందుకు అడిగిందంటే, వింజామరం ఎందుకు అడిగిందంటే, స్నానం పూర్తి కాగానే చెమట పడితే ఆ చెమట స్వేదం తొడవటానికి విసనకర్ర వింజామరం కావాలి. అలాగే స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా అలంకరించుకోవటానికి, ఆ అలంకరణ చూడటానికి అద్దం అడిగింది. అయితే వీటితో పాటు అసలు స్వామి కావాలి కాబట్టి స్వామిని కూడా అడిగింది. కాబట్టి ఇక్కడ ఆండాళ్ తల్లి మూడింటిని అడిగింది.
స్వామిని అడిగింది, అద్దం అడిగింది, విసనకర్ర అడిగింది. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వేదం పడితే తుడుచుకోవటానికి విసనకర్ర, చెమట పడితే తుడుచుకోవటానికి విసనకర్ర. అంటే చెమట అంటే అది శారీరక సంబంధమైనటువంటి గుణాలకు సంకేతం. వాటిని విడిచిపెట్టాలి, మానసిక స్వామి భావన పొందాలని అర్థం. తర్వాత అలంకరించుకుంటే దాన్ని చూడటానికి అర్థం కావాలని అడిగింది. కానీ దీనిలో కూడా విశేషార్థం ఉంది. అది దేహాలంకరణ కాదు, బాహ్య అలంకరణ కాదు, అంతర్ అలంకరణ, మానసిక సౌందర్యం. అంటే మానసికంగా స్వామి గుణాలను అలవర్చుకొని ఆ అద్భుతమైనటువంటి గుణాలను అద్దంలో దర్శించాలని అడుగుతోంది. అలాగే ఇక్కడ స్వామిని దర్శించటం అంటే స్వామి భావాన్ని పొందటం అని అర్థం. అసలు స్నానం చేయటం అంటే ఏంటంటే పరమాత్మ తత్వంలో ఉండటం అని అర్థం. ఆ సత్యం తెలుసుకోవాలి. తెల్లవారుజామునే గోపికలందరినీ నిద్రలేపి ఆండాళ్ తల్లి నదికి వెళ్ళి స్నానం ఎందుకు చేస్తోంది? అసలు స్నానం చేయటం అంటే ఏంటి? తెల్లవారుజామున స్నానం చేయటము అంటే అది కేవలం శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగింపజేసుకోమని అర్థం కాదు. మానసిక మాలిన్యం పోగొట్టుకోవాలి, మనలో ఉన్న దుర్గుణాలు పోగొట్టుకోవాలి, సాత్విక భావన రావాలి, పరమాత్మ భావన రావాలి. అంటే దేహశుద్ధి కాదు, మానసిక శుద్ధి రావాలి. మనందరికీ అలాంటి శుద్ధి రావాలని సందేశం ఇవ్వటమే ఆండాళ్ తల్లి గోపికలందరినీ నిద్ర నుంచి మేలుకొలిపి స్నానానికి తీసుకొని వెళ్ళటంలో ఉన్న విశేషార్థం. అంటే స్వామి ఆనందం కోసం, స్వామి తత్వం కోసమే ఇలా స్నానం ఆచరించాలి, ఈ వస్తువులు కావాలని నీలాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. కాబట్టి ఈ పాసురంలో ప్రధానంగా స్నానం చేయటం అంటే శారీరకంగా ఉన్న మాలిన్యాన్ని పోగొట్టడం కాదు, మనసులో ఉన్నటువంటి దుర్గుణాలను అందరూ తొలగింపజేసుకోవాలి. అలంకరణ చేసుకొని అద్దంలో చూసుకోవటం అంటే సాత్విక గుణాలను అద్దంలో దర్శించాలి అని అర్థం. స్నానం చేయటం అంటే ఆ శ్రీకృష్ణ తత్వంలో లయమైపోవాలని అర్థం. వాటి కోసమే నీలాదేవిని ఆండాళ్ తల్లి వీటిని అడిగింది అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి అర్థం తెలుసుకుంటూ ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు గానం చేసినా శ్రవణం చేసినా గోదాదేవి రంగనాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.